హే గైస్ హాయ్, మీకు చెప్పాను కదా నా రెజ్యూమ్ చూపిస్తాను, మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అని చెప్పేసి. ఇది నా రెజ్యూమే. నేను ఏం చేశాను అంటే లైక్ ఇక్కడ వచ్చేసి నా ప్రొఫైల్ ఓవర్వ్యూ ఇచ్చేసాను అండ్ కెరియర్ ఆబ్జెక్టివ్ ఇచ్చాను. ఇది అవసరం లేదు బట్ స్టిల్ నేను ఇచ్చాను అన్నట్టు. అండ్ దెన్ నా వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ రాశాను మొత్తం క్లియర్ గా. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను కీవర్డ్స్ కూడా పెట్టాను. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్, హెచ్ఆర్ కొలాబరేషన్, సేల్స్ అండ్ సపోర్ట్ కోఆర్డినేషన్. సో ఇప్పుడు మీకు చూపించిన రెజ్యూమ్ వచ్చేసి నేను ఏటీఎస్ స్కోర్ కూడా చెక్ చేసుకున్నాను. ఏటీఎస్ అంటే ఏంటి అంటే ఎవరికైతే తెలియదు వాళ్ళకి చెప్తున్నాను. అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్, ఇది హెచ్ఆర్స్ యూజ్ చేస్తారు బేసికల్ గా. సో వీళ్ళు ఏం చేస్తారంటే జాబ్ పోస్ట్ చేసిన తర్వాత మనం క్యాండిడేట్స్ అప్లై చేస్తాం కదా, అప్లై చేసిన తర్వాత ఈ ఏటీఎస్ అనేది ఆటోమేటిక్ గా ఆ జాబ్ డిస్క్రిప్షన్ జేడీ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టు మ్యాచ్ చేసుకొని మన ఒక రెజ్యూమే దానికి మ్యాచింగ్ గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకొని స్కోర్ అనేది క్రియేట్ చేస్తుంది అన్నట్టు. దాని బేసిస్ మీద హెచ్ఆర్ ఈ క్యాండిడేట్ కి కాల్ చేయాలా వద్దా అని చెప్పేసి వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. సో నేను ఆ స్కోర్ చెక్ చేసుకున్నాను. సో అది చాలా బాగా వచ్చింది. ఇక్కడ పైన నేను పెడతాను. ఒకవేళ మీరు కూడా మీ ఏటీఎస్ స్కోర్ చెక్ చేసుకోవాలనుకుంటే నేను యూజ్ చేసిన ఫ్రీ వెబ్సైట్స్ మీకు ఇక్కడ పెడతాను లింక్స్, అది మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఎలా ఆప్టిమైజ్ చేశాను నా రెజ్యూమే అంటే నేను చాట్‌జిపిటిలో ప్రాంప్ట్స్ ఇచ్చి నా రెజ్యూమ్ ని ఆప్టిమైజ్ చేసుకున్నాను. నేను ఏం ప్రాంప్ట్స్ ఇచ్చానని కూడా ఇక్కడ పెడతాను, ఒకసారి మీరు స్క్రీన్ పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇది మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది నాకు తెలియదు, బట్ డెఫినెట్లీ ఎంతో కొంత హెల్ప్ అవ్వచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇన్ కేసు ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఇక్కడ దాకా మీ వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. ఫాలో చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇన్ కేసు మీకు ఇది కాకుండా ఇంకేమైనా టెక్నిక్స్ వస్తే కూడా జస్ట్ కమెంట్ చేయండి, మీరు చెప్పినా కూడా నేను యూజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వీకెండ్.